హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. ఈరోజు మీరు ఎక్కడ చూడని విధంగా నేను ఒక చెట్టును చూశాను. అదే బ్రహ్మకమలం. ఈ చెట్టుకి సంవత్సరానికి ఒక్కసారి ఒక్క పువ్వు మాత్రమే పూస్తుందంటారు. కానీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టుకి దాదాపు 10 ఫ్లవర్స్ వచ్చాయి. మనం ఈ చెట్టుని చాలా తక్కువగా చూస్తుంటాము. ఇలా ఒక చెట్టుకి 10 బ్రహ్మకమలాలు రావడం చాలా అదృష్టం. ఈ ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇలా ఉన్న ఫ్లవర్స్ 6 డేస్కి ఇలా పెద్దగా విచ్చుకుంటాయి. ఇలా విచ్చుకున్న నైట్కి అంతా ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయి కదా. చూసారా బ్రహ్మకమలాలు ఎంత బాగా విడిగాయో. బ్రహ్మకమలాలకు ప్రత్యేకత ఏంటి అంటే నైట్కు విడుగుతాయి. మనం తెల్లవారుజామున చూసేసరికి ఫ్లవర్స్ మొత్తం వాడిపోతాయి. అదే మనం ఏదైనా గుడికి ఇవ్వాలి అనుకుంటే పూజ చేసిన తర్వాత వీటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారుజామున ఏదైనా గుడికి వెళ్ళి ఇచ్చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు. నైట్కు మొత్తం ఫ్లవర్స్ విడిగిన తర్వాత అక్కడ మనం పూజ చేసి టెంకాయ కొట్టి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.